ఫ్రెండ్స్ మనకి చాలా మంది ఏంటంటే ఫ్రంట్ మడ్గాడ్ అనేది లోకల్ మడ్గాడ్ వేస్తారు, లేకపోతే ఒరిజినల్ మడ్గాడ్ వేసినా లోకల్ మడ్గాడ్ వేసినా కొన్ని బండ్లకి ఏంటంటే ఇక్కడ గ్యాప్ వస్తుంది. ఓకేనా, ఈ గ్యాప్ అనేది వచ్చిన వల్ల అంటే చూసేదానికి ఎలాంటి నష్టం ఉండదు. కానీ ఇదైతే ఇక్కడ ఇలా ఊగుతుంటుంది, గుంటలో పడినప్పుడు చూసారా కదులుతుంది, దగ్గర పెట్టచ్చు చూడండి. ఓకే, ఇలా ఊగుతుంటుంది. ఇలా ఊగిన వల్ల ప్రాబ్లం ఏంటంటే మనకి గుంటలో పడినప్పుడు సౌండ్ క్రియేట్ చేస్తుంటుంది. మడ్గాడ్ అనేది అదొక చండాలంగా ఉంటుంది. అందులో ఏంటంటే కొంతమంది ఏంటంటే వాషర్లెస్ కానీ బిగిస్తుంటారు. అయినా సరే ఇలా వాషర్లెస్ బిగించినా సరే మనకి కదులుతుంటుంది మడ్గాడ్. ఓకేనా, ఇక్కడ చూడండి ఈ మడ్గాడ్ అనేది కదులుతుంటుంది. మనం దీని మీద కానీ ఒక 5 నిమిషాల టైం కానీ కేటాయించామంటే మనం ఫ్యూచర్లో ఇంకెప్పుడైనా సరే లోకల్ మడ్గాడ్ వేసినా ఒరిజినల్ మడ్గాడ్ వేసినా ఏమి ఇబ్బంది ఉండదు. అయితే ఈ స్క్రూ అనేది ఇక్కడ కదులుతుంది చూసారు, దీనివల్ల అయితే మనకి సౌండ్ క్రియేట్ చేస్తుంది. చాలా అంటే చాలా చండాలంగా ఉంటుంది, హ్యాపీగా కానీ చాలా సౌండ్ అయితే మనకి క్రియేట్ చేస్తుంటుంది. అయితే మాత్రం దీనికి ఒక 5 నిమిషాలు టైం కేటాయించి కానీ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కస్టమర్ కాడ గుడ్ నేమ్ వస్తుంది ఫస్ట్. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చే సౌండ్ అంటే చాలా చండాలంగా ఉంటుంది. అందులో ఏంటంటే మనం వాషర్లెస్ బిగించామనుకో ఇంకా చాలా గలీజ్గా ఉంటుంది. అసలు టోటల్గా దీనికి మనం ఏం చేయాలో తెలుసా? ఇప్పుడు అంటే నేను ఫ్రంట్ వీల్ అనేది ఓపెన్ చేస్తున్నాను కాబట్టి ఏదైతే ఈ బోల్ట్ ఉందో ఈ బోల్ట్ ఓపెన్ చేసి మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. తర్వాత మీకే ఒక ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు మనకి మడ్గాడ్ అనేది అటుపక్కని ఎందుకు ఊగుతుంది? మనకి మడ్గాడ్ కంటే లోపల బోల్ట్ అనేది పొడుగుంది, ఎడు చూడండి. ఓకేనా, మనకి ఇది చూడండి ఎంత గ్యాప్ ఉందో. ఓకేనా, మనకి స్క్రూ టైట్ చేసి బోల్ట్ పట్టుకుంటే కదా, మడ్గాడ్ని పట్టుకోదు కదా. మడ్గాడ్ పట్టుకోకుండా ఉంటే మనకి ఏమవుతుంది, గుంటలో పడితే సౌండ్ వస్తుంది. ఓకేనా, మనం ఎన్ని వాషర్లు వేసినా సరే సౌండ్ వస్తుంది. దానికి వాషర్లు వేయడం ఇంపార్టెంట్ కాదు. మనం ఇట్లా లైఫ్ కొంతమంది వాషర్లు వేస్తారు, కొంతమంది వాషర్లు వేసి బిగిస్తారు, చాలా గలీజ్గా ఉంటుంది. అయితే దీనికి ఒక 5 నిమిషాలు టైం కేటాయించండి. ఒక 30 రూపీస్ ఖర్చు పెట్టండి చాలు, ఎక్కువ కానీ వెళ్ళా 30 రూపాయలు ఖర్చు పెట్టండి. ఏదైతే ఇక్కడ ఎంత లెవెల్ బయట ఉందో చూసుకోండి. ఓకేనా, ఇక్కడ ఎంత లెవెల్ ఉంది అంటే మనం ఒక బోల్ట్లో కానీ తీసుకుంటే ఒక 2 థ్రెడ్లు. ఓకేనా, ఒక్క థ్రెడ్డే లేకపోతే 2 థ్రెడ్లు. ఓకేనా, ఈ బోల్ట్ తీసుకెళ్ళి ఒక 2 థ్రెడ్లు కానీ దీన్ని కట్ చేపించేసామంటే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. మనకి ఆ 2 థ్రెడ్లు కానీ ఏం కట్ అవుతుంది, ఆ 2 థ్రెడ్లు కానీ మనకి ఇక్కడ థ్రెడ్ ఉండదు. ఓకేనా, ఎటు చూడండి ఈ లోపల థ్రెడ్ ఉండదు. కావాలంటే ఆ థ్రెడ్ లెవెల్కి ఆడుకుందో ఆడ వరకు అయితే కట్ చేపించేసేయండి. చాలా అంటే చాలా నీట్ కూడా. ఇంకెప్పుడు ఫ్యూచర్లో మడ్గాడ్ సౌండ్ రావడం అనే మాట ఇంకా కస్టమర్ కానీ మనకి రాదు. వాషర్లెస్ బిగాల్సిన అవసరం లేదు. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు అంతకైతే 2 థ్రెడ్లు ఐడియా లేదు, ఇట్లా పెట్టి మార్క్ చేయండి. ఓకే, మార్కర్ పెట్టి మార్క్ చేయండి, లేదా యాక్సెప్ట్ వేసి మార్క్ చేయండి. నేను కానీ మార్క్ చేస్తాను. ఓకేనా, యాక్సెప్ట్ తీసుకోండి, యాక్సెప్ట్ కానీ కత్తి కానీ ఎగ్జాక్ట్గా మార్క్ చేయండి. ఓకేనా, ఇప్పుడు మార్క్ చేసా ఎగ్జాక్ట్గా. నేను ఆ మార్కింగ్ వరకే కట్ చేపిస్తే నాకు ఎలాంటి సౌండ్ ఉండదు. సేమ్ అదేవిధంగా ఇటు పక్కనే అలాగే కట్ చేపించేస్తాను. ఎందుకంటే మనకు ఒక పాయింట్ లోపలికి వెళ్ళిన వల్ల నష్టం అయితే ఏం లేదు. అంటే ఒక పాయింట్ ఎక్కువ కట్ చేసిన వల్ల నష్టం లేదు, తక్కువ కట్ చేయడం లేదంటే ఏదైతే స్క్రూ బిగిస్తామో ఆ స్క్రూ అనేది ఈ మడ్గాడ్ని పట్టుకోదు. ఈ మడ్గాడ్ని కానీ పట్టుకోకపోతే మనకి సౌండ్ క్రియేట్ చేస్తుంది. కస్టమర్ కాడ ఏందబ్బా హరి చేసాడు కానీ ఏం పెద్దగా ఏం చేసాడు అనిపించలేదు, ఇష్టం లేదు హరి కాడ అని చెప్పేసి పేరు వచ్చేస్తుంది. ఇలాంటి చిన్నవి కానీ చూసుకున్నాం అనుకో మనం హైలైట్ అయిపోతాం. యాక్చువల్గా నేను కానీ హైలైట్ అయ్యేదంటే ఇలాంటి చిన్నవి చూసుకుంటాను కాబట్టి హైలైట్ అయిపోతాను. మీరు కానీ ఇలాంటి చిన్నవి చూసుకొని చేసేయండి. ఓకే, నేను కానీ టోటల్గా అయితే మడ్గాడ్ అయితే లోపల ఒక 4 బోల్డ్ ఉంటాయి. ఆ బోల్డ్ ఓపెన్ చేసి నేను వెల్డింగ్ షాప్ కాడికి వెళ్దాం ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, చూడండి టైం వేస్ట్ చేయకుండా మీకు చెప్పినట్టుగా ఏంటంటే నేను కట్ చేసేసాను. అంటే మనకి ఈ లెవెల్ సరిపోద్ది. అదేవిధంగా ఓ మై గాడ్ ఇటు పక్కన కట్ చేయించాను. ఇప్పుడు ఏదైతే మనకి మడ్గాడ్ ఉందో కట్ చేయించింది మనకి ఎగ్జాక్ట్గా సరిపోయిందా లేదనేది మనం మడ్గాడ్లో పెట్టి చూసుకోవాలి. ఇది ఎందుకంటే ఆల్మోస్ట్ కానీ చూసుకుంటే లోకల్ మడ్గాడ్ ఒరిజినల్ మడ్గాడ్ అనేది చాలా తక్కువ మంది వేస్తుంటారు. ఒరిజినల్ వేసినా మనకి ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఇప్పుడు చూడండి. ఓకేనా, ఇప్పుడు ఎలా ఉంది, ఇంత ముందు కంటే చాలా డౌన్గా ఉంది. ఇలా డౌన్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి మడ్గాడ్ అనేది గుంటలో పడితే ఎలాంటి సౌండ్ రాకుండా ఉంటుంది. అంటే మన యొక్క వాషర్లు వేస్తే అది స్టాండర్డ్గా సెట్ అవుతుందని గ్యారెంటీ లేదు. కానీ ఇలా కట్ చేయడం ఉన్నదంటే చాలా నీట్గా ఉంటుంది. నేను ప్రజెంట్ ఏం చేస్తాను అంటే బండికి అనేది మడ్గాడ్ బిగిస్తాను. ఈ స్క్రూ లేకుండా ఓన్లీ క్లాంప్ బిగిస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను మడ్గాడ్ అయితే ఫిట్ చేశాను. ఇప్పుడు మడ్గాడ్ ఫిట్ చేసిన తర్వాత చూడండి మనకి ఇప్పుడు ఎగ్జాక్ట్గా చాలా లోపలికి ఉంది. లోపలికి ఉండడం మేలు కానీ మనకి బయట ఉండకూడదు. ఏదైతే ఈ మడ్గాడ్ ఎడ్జ్గా ఉందో మడ్గాడ్ ఎడ్జ్ కంటే ఒక పాయింట్ లోపలికి ఉండవాలంటే ఏదైతే మనం స్క్రూ ఫిట్ చేస్తామో ఈ మడ్గాడ్ అనేది గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటుంది. అప్పుడు మనకి మడ్గాడ్ నుంచి ఎలాంటి సౌండ్ రాదు. కస్టమర్కి ఏంటంటే చిన్న సౌండ్ వచ్చినా సరే బండిలో వేలు ఖర్చు పెడుతుంటారు. అంటే ఇంజిన్కి వేలు ఖర్చు పెడుతుంటారు. ఎట్ట కనబడకపోయా కనబడేది ఏంది కస్టమర్కి మడ్గాడ్ రిఫ్లెక్టర్లు ఈ చిన్న ప్లాస్టిక్ సౌండ్లు ఈ అనేది అనీజీ వచ్చేస్తుంది కస్టమర్కి. అవి కానీ మనం పర్ఫెక్ట్గా క్లియర్ చేసాం అనుకో మనం ఎంత ఖర్చు పెట్టినా సరే బండికి కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదేవిధంగా ఇటు పక్కన చూడండి ఇక్కడ కానీ సేమ్ అదేవిధంగా
ఈ మాత్రం ఎడ్జ్ ఎప్పుడు కంపల్సరీ ఏంటంటే ఈ మాత్రం ఎడ్జ్ ఉండదు అంటే మనం స్క్రూ టైట్ చేయగానే మడ్గాడిని గట్టిగా పట్టుకునేస్తుంది. మనకి మడ్గాడు గుంటలో బండి ఎలాంటి సౌండ్ రాదు. ఓకే, నేనైతే 2 స్టార్ స్క్రూలు అయితే 2 స్క్రూలు కొత్త తెచ్చుకునేసాను, స్టార్ టైప్ స్క్రూలు తెచ్చాను. ఎందుకంటే ఈ డిజైన్ బాగుంటాయి. మైనస్ కంటే స్టార్ అనేది ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది. మైనస్ అనుకో మనం ఓపెన్ చేసినప్పుడు ఒకసారి సైడ్లో నలిగిపోద్ది. ఈ స్టార్ స్క్రూ ఏంటంటే మనం రేపు ఎప్పుడైనా ఫ్యూచర్లో చెప్పుకోవాలన్నా సరే, ఒక రకంగా చూసుకోవాలంటే డిజైన్ సైజ్గా చూసుకోవాలన్నా సరే చాలా బాగుంటుంది. అంటే చెప్పాను కదా బండి నా బండిలా చేసుకుంటా ఉంటానని చెప్పేసి, అదేవిధంగా నా బండికి నేను స్టార్ స్కూల్ వేసుకుంటాను కాబట్టి నా కస్టమర్ బండికి నేను స్టార్ స్కూల్ వేసాను. ఓకే, ఇప్పుడు ఫుల్ టైట్ చేస్తాను. ఫుల్ టైట్ చేసిన తర్వాత మనకి ఇందాక ఏమైంది, ఊగతా ఉండింది. అంటే మడ్గాడి కంటే చూడండి, ఇప్పుడు చూడండి, ఓకేనా, కథకను పట్టునేసి ఇంకా మనకి సౌండ్ కానీ ఏం రాదు, గుంటలో పడిన సౌండ్ రావడం ఏమి ఉండదు. అదేవిధంగా ఇటు పక్క దాన్ని ఫిట్ చేస్తాను. ఎందుకంటే భయ్య ఇలాంటి చిన్నవి ఉంటాయి చూసారా, ఏ కస్టమర్ని బాగా డిస్టర్బ్ చేసేది. ఏంది హరికాడ ఎంత ఖర్చు పెట్టినా సరే బండి ఏమి అనిపించలేదే, పర్ఫెక్ట్గా లేదే అని చెప్పేసి ఇవే మనల్ని కేర్లెస్ చేస్తాయి. అంటే మన పని ఎంత ఇంజిన్లో ఎంత వర్క్ చేసినా సరే చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడు, ఆ మైనర్ ప్రాబ్లమ్స్లో మనల్ని సాల్వ్ చేస్తాయి. ఓకే, ఇటు పక్కన ఫిట్ చేస్తాను, ఇటు పక్కన చెక్ చేయండి. ఇప్పుడు చూసేదాన్ని చూడండి ఎంత బాగుందో. ఇందాక ఈ లిఫ్ట్ లెటర్ లేదు, ఈ స్క్రూ అనేది మైనస్ స్క్రూ ఉంది. ఇప్పుడు చూసేదాన్ని కానీ ఒక అందంగా ఇచ్చింది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఓకేనా, కథకు ఫిట్ అంతే. ఇంకా ఎప్పటికీ అది సౌండ్ రావడాల్సిన అవసరం లేదు. అంతేగాని వాషర్లు వేసి గలీజ్గా 4-5 వాషర్లు వేసి అలా బిగించాల్సిన అవసరం లేదు. మనం వర్క్ చేయాలి, కస్టమర్కి నీట్గా ఉండాలనుకుంటే ఈ విధంగా లోపల కట్ చేయించేసామంటే ఒక 30 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటే కట్ చేసిన దానికి కట్ చేసి నీట్గా వేసామంటే ఇంకెప్పటికీ స్టాండర్డ్గా ఉంటుంది భయ్యా. ఓకేనా, టోటల్గా మీ వీడియో నచ్చినదో లైక్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియో ఛానల్ గట్టిగా సపోర్ట్ చేయండి భయ్యా. ఇలాంటి వీడియో చాలా అయితే తీసుకొస్తే మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టి డిపెండ్ అయింది. థ్యాంక్ యూ.